బాగి నా భార్యనా? నిజంగా బాగి నా భార్యనా? బాగి పిల్లల్ని కేర్ టేకర్‌గానే ఈ విధంగా చూసుకుందానంటే, నా భార్య అయితే ఇంకా ఎలా చూసుకుంటుంది నా బిడ్డల్ని? అసలు నాకింత అదృష్టం కలగజేశాడు ఆ దేవుడు. అసలు బాగి నా భార్యగా రావడం నేనెన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అనేసి మన అమరేంద్ర అయితే అనుకుంటా ఉంటాడు. ఎందుకు ఏమనేసి మీకైతే చెప్తాను. వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. అలాగే హైప్ కొట్టడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి. ఏమో సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. కొంచెం చూసుకోండి. నిన్ను తెలుసా ఫ్యాన్స్. ఎందుకంటే మన అమరేంద్ర గతం గుర్తు రావాలనేసి పిల్లలు ప్రయత్నం చేస్తుంటారు కదా. ఆ దేవుడు ఆశించాడంటే ఖచ్చితంగా మన అమరేంద్ర గతం గుర్తు రావడం జస్ట్ ఒక ఎపిసోడ్ చాలు. ఆ శివయ్య ఆశీర్వాదం అయితే మన పిల్లల పైన, అలాగే ముఖ్యంగా బాగీ పైన అయితే ఉండాలని నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అమరేంద్ర గతం సగమే గుర్తొచ్చింది. ఇంకా సగం గుర్తొచ్చిన తర్వాత మొత్తం అమరేంద్ర జీవితంలో 3 కోణాలు అయితే ఉన్నాయి. ఒకటొచ్చి అరుంధతి కోణం ఉంటే, ఇంకోటొచ్చి బాగి లైఫ్ స్టోరీ. అంటే బాగి పెళ్ళైన తర్వాత మన బుజ్జమ్మ పుట్టేంత వరకు ఒక స్టోరీ అయితే ఉంది. మళ్ళీ బుజ్జమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి, అలాగే మనోహరి మన అమరేంద్రని ఎలాగా దగ్గర తీసుకోవాలనుకునింది, ఇదొక పరిణామం అయితే ఉంది. మొత్తం 3 సార్లుగా అయితే గతం గుర్తు రావాలని మనం అయితే అనుకుంటా ఉన్నాం. దాని గురించి కూడా మాట్లాడదాం. అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ అనిపించింది అబ్బా నాకైతే మాత్రం. ఆ లాస్ట్లో మన ప్రచండ ప్రచండ కాదు యాదమ్మ అయితే మామూలుగా అంటే నాకు పరుంబో పనులు చేయడం వచ్చు, అంటే ఎవరన్నా కొంపలు కోల్చడం వచ్చు అనేసి చెప్తా ఉందే కానీ నాకు ఒక మంచి పని చేసేది వచ్చు అని చెప్పకుండా నాకు ఏదన్నా పూజలు చెప్పు మనోహరి అనేసి యాదమ్మ అనేసి అడిగితే, నాకు పూజలు ఏం తెలుసు కానీ నాకు కొంపలు కూల్చేది, ఎవరు కాపురాలన్నా కూల్చేది అవైతే నాకైతే బాగా తెలుస్తాయి కానీ నాకేం పూజలు తెలుస్తాయి అనేసి, సరే ఉండు ఏదో ఒకటి చేస్తా అనేసి యాదం పోయేసి అక్కడ ఏదో పూజారి గారు ఒక పల్లెంలో సోలం తీసుకుపోతా ఉన్నారు. ఆ సోలం మామూలుగా ఏం చేస్తారు, మామూలుగా మనం చూస్తూ ఉంటాం గంగ జాతరలకి, లేకపోతే ఎక్కడన్నా ఒక ఏదైనా ఫెస్టివల్స్ జరుగుతా ఉన్నప్పుడు మామూలుగా సోలం ఇక్కడ ఈ పక్క నుంచి ఈ పక్క గుచ్చుకొని ఉంటారు కొంతమంది. అలాగే కొంతమంది ఎక్కువగా అంటే వాళ్ళు చాలా చాలా కష్టమైన కోరిక తీరాలంటే మాత్రం నేలెక్కి గుచ్చుకుంటారు. మనకు తెలిసిన విషయం, నేలెక్కి సోలం గుచ్చుకుంటారు. ఆ విధంగా నేలెక్కి ఇక్కడ చెంపల పైన గుచ్చుకోకుండా మన యాదమ్మ ఏం చేసింది, డైరెక్ట్గా తెచ్చి చేతికి పటాలను గుద్దింది. చేసాపు అనేది అమ్మో సచ్చింద్రా నాయన, సచ్చింద్రా నాయన అనేసి మన మనోహరి ఫేస్ చూడాలప్పుడు పిచ్చ కామెడీ అనిపించింది. ఇంకా నోట్లో గుచ్చేసిండాల్సింది, ఒక పీట వదిలిపోయిండేది. దేవుడి దగ్గర పోయి తప్పు చేస్తే ఆ పూజారి గారు ఒక మాట అయితే చెప్పారు, నాకైతే చాలా చాలా బాగా కనెక్ట్ అయింది. ఎక్కడ తప్పు చేసినా సరే గుళ్ళోకి పోయిన తర్వాత ఆ తప్పులకి దేవుడు అనేవాడు క్షమాపణ చేస్తాడు. దేవుడు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ తప్పు మనం తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఆ తప్పుల్ని మనం గుడికి పోయినా సరే, మన ఇంట్లో దేవుడికి దండం పెట్టుకున్నా సరే, ఆ దేవుడు సరేలే ఏదో తెలియక తప్పు చేసినారు, ఈసారి క్షమించేద్దాం అనేసి దేవుడు చాలా చాలా మంచివాడు. నువ్వు 100 తప్పులు కాదు 1000 తప్పులు 1,00,000 తప్పులు చేసినా క్షమిస్తాడని మనకైతే తెలుసు. అలాంటిది నువ్వు గుళ్ళో పోయి అబద్ధాలు చెప్తే అలా చెప్పు. నేల భోజనం తిందంటే, నేల భోజనం అంటే ఏం లేదు, ఇస్త్రాకు లేకుండా ఇప్పుడు ఏదైతే మనకు గుడిలో పోయినప్పుడు మనకి ఏదైతే టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, లేకపోతే మట్టి మట్టి ఉండదులేండి. ఇప్పుడు ప్రతి ఒక్క గుడి డెవలప్ అయింది కాబట్టి అక్కడ ఏదైతే గ్రానైట్ ఉంటుందో మనుషులు నడిచే జాగాలో ఆ ప్లేట్లు అసలు ఏమి ఇస్త్రాకులు ఏమీ లేకుండా నేలపైన పెట్టుకొని భోజనం తినడాన్ని నేల భోజనం అనేసి అంటారు. నేను నేల భోజనం తినిపిస్తుందేమో అనుకున్నాను. నేల భోజనం తినిపించేటప్పుడు మన మనోహరి గారి వికృత చేష్టలు చూడాలనుకున్నాను, కానీ అది మిస్ అయింది. అది మిస్ అయిన తర్వాత పొలు దండాలు పెట్టించుంటే ఎక్స్ట్రాడినరీగా ఉండేది ఎపిసోడ్కి. ఎందుకంటే బాగి ఎంత కష్టపడతా ఉందో దానికి డబుల్ కష్టం అయితే మన మనోహరిని అయితే పెట్టించదు. ఎందుకంటే పెట్టించాలి అంటా ఉన్నానంటే మనోహరి వల్లనే కదా ఈరోజు అమరేంద్రకి ఇంత ప్రాబ్లం వచ్చింది, ఇంత గండం నుంచి బయటపడడానికి కారణం మనోహరినే కదా. అలాంటిది ఆ దేవుడు సోలంతో గుచ్చారు, సోలంతో గుచ్చినా అది సరిపోదు. మనోహరికి ఒక చిన్న శిక్ష సరిపోదు. అక్కడ పొలుదండాలు గుడి చుట్టూరా పొలుదండాలు పెట్టించాలి. ఒక 11 సార్లు గుడి చుట్టూరా పొలుదండాలు పెట్టిస్తే రష్ తీసుకోవాలంట. రష్ వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏందో ఏందో ఈ పూజలు అసలు ఏం మొక్కులో ఏమో, నేను రష్ తీసుకోవాలనుకుంటా. అంటే అక్కడ మనకు చిత్ర పూజలు చేసే వాళ్ళే ఎప్పుడు 24 గంటలు రెస్టేనా నీకు? వాళ్ళు ఏదో ప్రశాంతంగా గుడికొచ్చారు పూజ చేసుకోవాలనేసి, అమరేంద్ర సార్కి బాగా అవ్వాలనేసి వాళ్ళు గుడికొచ్చారు. అలాంటిది 24 గంటలు రెస్ట్ తీసుకుంటా నిద్రపోతా అనేదానికైనా నువ్వు బతుకుతా ఉండేది అనేసి అక్కడ శుద్ర పూజలు చేసే వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. మనోహరి ఇప్పటికన్నా మారు మనోహరి, ఎలా మనోహరి ఇలా అయితే? సరే అనేసి ఎపిసోడ్లో కూడా కొంచెం మాట్లాడుకోవాలి మనం ఎపిసోడ్ గురించి కూడా.
ఎపిసోడ్లో మనం చేసుకుంటూ పోతే దైవం అనేది ఒకటి ఖచ్చితంగా మన తోడు ఉంటుంది. అంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా దైవం అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తుంది. నాకు కూడా నమ్మకం ఉంది. ఆ నిన్నూరాల సవాసం సీరియల్ని నేను ఇంతలా నమ్మకం అంటే ఖచ్చితంగా నాకు ఏదో ఒక రోజు ఒక లైఫ్ అనేది ఇస్తుంది అనుకుంటాను. ఎందుకంటే ఒకప్పుడు నేను చేసేటప్పుడు మహా అయితే ఒక 1000-2000 వ్యూస్ అయితే వచ్చేటివి. ఇప్పుడు 2000 దాటి వస్తున్నాయి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అదే దైవం అనేది ఆ శివయ్య తోడుంటే ఏమన్నా జరగచ్చు అనేసి అక్కడ మన ప్రచండ చంబా కూడా చెప్పింది కదా. ఏం చెప్పింది? ఈరోజే గతం గుర్తురావచ్చేమో అమరేంద్ర సార్కి అనేసి చెప్పింది కదా. అమరేంద్ర గతం గుర్తొస్తుందా లేదా దాని గురించి కూడా మాట్లాడదాం కొంచెం అయితే. ఓకే, అక్కడ గుప్తా గారు అయితే అక్కడ రింగ్ ఇచ్చారు కదా. రింగ్ ఇచ్చిన తర్వాత ఆ పాపకైతే చెప్పారు, నీ దగ్గరే పెట్టుకో అమ్మ, మనది జన్మల బంధం. నన్ను పోయిన జన్మలో అయితే అన్నయ్య అని పిలిచావు, ఈ జన్మలో అయితే మామయ్య అని పిలుస్తా ఉండవు అనేసి చెప్పారు. అంతే కదా. ఇప్పుడు అన్నయ్య కూతురు ఖచ్చితంగా ఏమవుతుంది? మేనకోడలు అవుతుంది. మేనకోడలు అయితే ఖచ్చితంగా మామయ్య అవుతారు. కాబట్టి అక్కడ గుప్తా గారిని కూడా మామయ్య అని పిలిచి నన్ను జన్మల బంధం, ఇంకా ప్రచండ వచ్చే ఛాన్స్ ఉంది, ప్రచండ వచ్చాడంటే మళ్ళీ నీకు ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది, నీకు ఇంకా శక్తులు రాలేదు, పెట్టుకో అనేసి అంటే అక్కడ గుప్తా గారి గురించి కూడా ఆలోచించింది. ఎందుకంటే ఇప్పుడు మనకు మన స్వార్థం అయితే ఉండకూడదు. దేవుడు మనకేదో చేస్తూ ఉన్నాడు, మనకు దేవుడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు, మనం ఏమన్నా అడగచ్చు అనేది దేవుడిని అయితే ఆ విధంగా లేకుండా సింపుల్గా స్వార్థం లేకుండా అయితే బాగా అయితే ఉంది. నాకైతే బాగా అనిపించింది. పాప అయితే ఆ ఉంగరం అయితే ఇచ్చేసింది. ఉంగరం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రచండ నీ పైన దాడి చేస్తే ఏం చేస్తామంటే, నేను గుడికి వెళ్తా ఉన్నాను, నాకేం ప్రాబ్లం జరగదులే అనేసి ఆ పాప అయితే చెప్పింది. చెప్పిన తర్వాత మొత్తానికైతే అందరూ గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళ కోరికను అయితే చెప్పారు ఏమేమి జరిగింది అనేసి. ఒకరు వచ్చి పుట్లో పాలు పోస్తాం అనేసి అన్నారు, ఇంకొకరు వచ్చి నోట్లో కొబ్బరికాయలు కొట్లా అన్నారు, 18 దీపాలు వెలిగిస్తా అన్నారు, భుజం వచ్చి 11 సార్లు ప్రదక్షిణ చేస్తా అనేసి అయితే చెప్పారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ నాన్న బాగా క్షేమంగా ఉండాలి, వాళ్ళ నాన్న గతం గుర్తు రావాలి అనేసి పిల్లలు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటే, ఇంకా పిల్లలే ఇంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంకా తల్లి ఎలా ప్రయత్నం చేస్తుంది, భార్య ఎలా ప్రయత్నం చేస్తుంది అనేసి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టయితే మనం బాగా అయితే స్టెప్స్ అంతా క్లీన్ చేసి, గుడిలో స్టెప్స్ అంతా క్లీన్ చేసి మొత్తం పసుపు రాసి దానికి బొట్లు పెట్టిన తర్వాత మోకాళ్ళ పైన నిప్పుల కుండతో వస్తాను అనేసి మొక్కునిందంట. ఆ మొక్కు మామూలు మొక్కు కాదు, అసలు అది అసాధ్యమైన మొక్కు. అసలు ఒక భర్త క్షేమంగా రావాలనేసి మన బాగి ఎంతలా కష్టపడుతుందంటే అంతలా కష్టపడుతుంది. ఆ కష్టాన్ని అయితే మన అమరేంద్రకి అయితే మన రాథోడ్ గారు అయితే చూపిస్తే మన అమరేంద్ర ఖచ్చితంగా, అంటే ఆమె కేర్ టేకర్ కానీ భార్య కానీ ఒక మనిషిగా ఎవరన్నా సరే చెలిస్తారు. అంటే నా భార్య నా కోసం ఇంత చేస్తుందా, నేను ఎన్ని జన్మల పుణ్యం అంటే నాకు ఇలాంటి భార్య దొరుకుతుంది అనేసి ఖచ్చితంగా అమరేంద్ర అయితే అనుకుంటాడు. ఒకవేళ ఈరోజు గతం గుర్తులేదు కాబట్టి ఈరోజు అనుకోకపోయినా సరే రేపు ఖచ్చితంగా గతం ఏ రోజైతే గుర్తొస్తుందో ఆ రోజు అనుకునే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంటుంది. రాసి పెట్టుకోండి ఇది. అందుకోసం అని చెప్తాను, నా భార్య అవ్వడం నా అదృష్టం. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటా కానీ ఇలాంటి భార్య రాదు. ఇంత కష్టం, ఇన్ని మెట్లు కడిగి ఇన్ని మెట్లు బొట్లు పెట్టి, అది కాకుండా మామూలుగా నిప్పులు కొంటూ నడుచుకొని వచ్చేది వేరే, అది చాలా చాలా సింపుల్. అది మోకాళ్ళ పైన ఒక్కొక్క మెట్టు ఎక్కి రావాలంటే ఎంత కష్టం ఉంటుందో మీరే ఆలోచించండి. ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే దేవుడు ఇస్తాడు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల ప్రయత్నాలు, దేవుడు అనేవాళ్ళు ఖచ్చితంగా మనకు హెల్ప్ చేయాలనే చూస్తూ ఉంటారు. కానీ మనకు దేవుడి దగ్గర కూడా కొన్ని కోరికలు అనేవి ఉంటాయి. ఆ కోరికలు అనేటివి డెఫినెట్గా తీరి మంచి రోజులు వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. ఇన్ కేసు అక్కడ చెప్పినట్టు మన చంబా చెప్పినట్టు ఏమో వీళ్ళ కోరికలన్నీ నెరవేర్చాలని దేవుడు ఏమన్నా అమరేంద్ర సార్కి ఏమన్నా గతం గుర్తు చేస్తాడేమో. గతం గుర్తొచ్చిన తర్వాత మన మనోహరిని ఏమైనా ఇబ్బంది పెడతాడంటే అదే చెప్తాను కదా. ఇప్పుడు అమరేంద్ర జీవితంలో 3 కోణాలు అయితే జరిగాయి. 3 కోణాల్లో ఫస్ట్ కోణంలో అయితే అమరేంద్ర పెళ్ళాము, అమరేంద్ర భార్య, అక్కడ అరుంధతి, ఆ పిల్లలు అనేసి తెలిసింది. పిల్లలు అని తెలిసిన తర్వాత మన మనోహరిని అయితే ఒక క్వశ్చన్ కూడా అయితే చేయలేదు. కానీ ఈరోజు అయితే క్వశ్చన్ అయితే చేశాడు. అసలు నా కోసం ఏం మొక్కున్నావు మనోహరి నువ్వు అనేసి అడిగితే అక్కడ మనకు చెప్పిండేది. అక్కడ పూజారి గారు కూడా వచ్చి అసలు ఎక్కడ చేసావమ్మా, నేను 365 రోజులు నేను ఇక్కడే ఉంటాను, అసలు నువ్వేం చేసావు అనేసి మాట్లాడిన తర్వాత ఇంకా అమరేంద్ర కోసం సోలం గుచ్చుకున్నట్టయితే మన అమరేంద్ర గది చూపిస్తుంది. అయ్యో మనోహరి నీకేమైనా పిచ్చా, ఈ కాలంలో కూడా ఎవరు సోలాలు గుచ్చుకుంటారు అనేసి మన మనోహరికి 4 దండకాలు అయితే మన అమరేంద్ర దగ్గర నుంచి అయితే వస్తాయి. కానీ మన బాగి నుంచి వచ్చే ప్రేమను మాత్రం మన అమరేంద్ర స్వచ్ఛంగా తీసుకుంటాడు. అలాగే తాళిని చూసిన తర్వాత మన అమరేంద్ర ఎలా రియాక్ట్ అవుతాడు ఏమనేసి మనం రేపు ఎపిసోడ్లో అయితే మనం చూస్తాను. ఇంకా గతం గుర్తొచ్చే దాని గురించి ఈ వారం కంప్లీట్గా మర్చిపోండి. ఎందుకంటే ప్రచండ ట్రాక్ అయిపోయే వరకు
అమరేంద్ర గతం గుర్తొస్తుందని నాకైతే అనిపించలేదు. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. మంచి ఎపిసోడ్స్ అయితే రావాలని కోరుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.